హాయ్ అండి, నా పేరు ప్రదీప్. నేను మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు నా వీడియో ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనలో చాలామందికి చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయండి. నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నా పిల్లల్ని ఎవరు చదివిస్తారు? వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? మా అమ్మని నాన్న ఎవరు చూసుకుంటారు? నాకున్న ఎగ్జిస్టింగ్ లోన్స్ అన్నింటిని ఎవరు పే చేస్తారు? ఇవన్నీ అందరికీ కామన్గా ఉండే టెన్షన్సే కదండి. ఈ టెన్షన్స్ అన్నిటికీ సొల్యూషనే లైఫ్ ఇన్సూరెన్స్ అండి. మనలో చాలామంది మన మొబైల్కి ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటాం, మన కార్కి ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటాం, మన హౌసింగ్ లోన్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకుని ఉంటామండి. బట్ ఎంతమంది శాలరీకి ఇన్సూరెన్స్ చేయించుకుని ఉన్నామండి? అదేంటి శాలరీ ఇన్సూరెన్స్ ప్రదీప్, మార్కెట్లోకి ఏమైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందా? లేదండి, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ శాలరీ ఇన్సూరెన్స్ అనమాట. నేను ఎందుకని లైఫ్ ఇన్సూరెన్స్ని శాలరీ ఇన్సూరెన్స్ అన్నాను అంటే, మనందరం పర్ డే వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 8 to 9 hours పనిచేస్తామండి. 8 నుంచి 9 గంటలు పనిచేస్తుంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ ఒక 300 hours దాకా పనిచేస్తాం. అంటే ఒక 300 గంటలు పనిచేస్తే మనకు వచ్చే శాలరీలు ఎంత, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే, కొంతమందికి 1,00,000 రావచ్చు, కొంతమందికి 2 లక్షలు రావచ్చు, కొంతమందికి 3 లక్షలు రావచ్చు, కొంతమందికి 30,000 రావచ్చు, కొంతమందికి 10,000 రావచ్చు. అంటే ఒక 300 hours వాల్యూ. ఇన్ని డిఫరెంట్ సినారియోస్ ఉన్నప్పుడు మనం ఇంకా ఫ్యూచర్లో థౌజండ్స్ ఆఫ్ అవర్స్ పనిచేయాలి కదండి. మన ఇన్ని థౌజండ్స్ ఆఫ్ అవర్స్ వాల్యూ ఎంత ఉంటుందండి? అప్రాక్సిమేట్లీ ఎక్కువే ఉంటుంది కదా. పోనీ మనం మన కంపెనీ దగ్గరికి వెళ్ళి, నాకు ఇన్ని టెన్షన్స్ ఉన్నాయండి, నేను ఫ్యూచర్లో ఏదైతే శాలరీ తీసుకుందాం అనుకుంటున్నానో అది మొత్తం నాకు ఇప్పుడు ఇచ్చేయగలరా అని అడుగుతారా? అడగలుగుతామా? లేదు కదండి. పోనీ వాళ్ళు మనం నమ్మి ఎవరైనా ఒక 20 లక్షలు అప్పిస్తారా? లేదు కదండి. సో వీటన్నిటికీ సొల్యూషనే లైఫ్ ఇన్సూరెన్స్ అండి. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ని డిలే చేయొద్దు. సో ఇన్ కేస్ మన యాబ్సెన్స్లో మన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అండి. సో ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది డీటెయిల్ డిస్కషన్ అండి. సో మీకు ఈ డిస్కషన్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.